మన కుటుంబం నుంచి అందరం ఇక్కడ కలిసినాము. చాలా సంతోషం, చాలా సంతోషం, చాలా సంతోషం. 2001 నుంచి 2005 వరకు అందరు కలిసి చేయాలని ఎలా చేద్దామనుకుంటే జిల్లా పరిషత్ స్కూల్లో పెట్టాలనుకున్నాం. ఫస్ట్ జిల్లా పరిషత్ స్కూల్లో పెడితే మరి ఎండాకాలం మే నెల చాలా ఇబ్బందులు వస్తాయి గురువులకు, ఎందుకంటే వాళ్ళు ఓపిక ఉండలేదు, మళ్ళీ 2-3 అవుతుంది అని మా ఏం చేద్దామని అనుకుంటున్నప్పుడు అందరు కలిసి మా క్లాస్ అందరి నుంచి డిస్కషన్ చేస్తున్నప్పుడు ఏం జరిగినట్టుగా మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాతో పాటు స్నేహితులు చదువుకొని కౌన్సిలర్ స్థాయికి ఎదిగిన చెబుతులు కృష్ణ గారికి నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే అన్న ఒకరిని పెడతామంటే బాగుండదు, మనం అందరూ కలిసి స్కూల్లో చదువుకున్నాం. 2000 నుంచి 10 అయితే 10 వరకు పెట్టండి, లేకపోతే 2005 అంటే 5 వరకు పెట్టండి, పెడితే బాగుంటుంది, అందరినీ కలిసి గ్యాదర్ చేయాలని అన్నగారు చెప్పడం జరిగింది. మరి 2000 నుంచి 5 వరకు గ్యాదర్ చేయడం జరిగింది. అన్నగారి అండదండలతోటి ఆశీస్సులతోటి మరి బ్యాంకటాలు ఎస్వీఎన్ రాణి హోటల్ని బుక్ చేయడం జరిగింది. బుక్ చేసిన తర్వాత అందరినీ ఒక వారం రోజుల నుంచి గ్యాదర్ చేసాం. అందరూ రెస్పాండ్ అయ్యారు. ఫస్ట్ టీచర్ల గురువు దగ్గరికి వెళ్ళాం. రమణ టీచర్ గారు డేట్ చెప్పగానే సరే ఓకే అన్నారు. మరో మాట్లాడకుండా వేరే డేట్ అనుకోకుండా, ఎందుకంటే ఇది గురువులు నిజంగా ఎన్నో రోజులు విద్యార్థులు కలిసి సినిమా డ్యూటీ చేస్తున్నారు కాబట్టి డేట్ ఓకే అన్నారు. క్లియర్ ఓకే అన్న తర్వాత మిగతా టీచర్స్ అందరూ కూడా ఎవరు కూడా కాదనకుండా ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు అందరం వస్తామన్నారు. వచ్చిన తర్వాత మిగతా స్టూడెంట్స్ అందరినీ కూడా 2000 నుంచి 5 వరకు అందరు కూడా చెప్పడం జరిగింది, అందరు రావడం జరిగింది. కాబట్టి చాలా సంతోషం. అయితే ఎక్కడైతే గురువులను మనం పూజిస్తామో అక్కడ సకల దేవతలు గొడవై ఉంటారు. మరి ఈ ప్రపంచంలో మనకు మొదలు విలువైన సంపద అంటే చదువు. అలాంటి చదువుని నేర్పించిన గురువులకు నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు. గురువులకు ఏమి ఇచ్చిన తీర్చుకోలేము, ఎన్ని కోట్లు ఇచ్చినా ఇంకా ఈ రోజు గురువులకు చేసే సన్మానం నిజంగా గురువులకు ఎంతో మంది సన్మానం చేస్తుంటారు, చిన్న సన్మానాన్ని. కానీ మనం చేసే ఈ సన్మానం మాత్రం గురువులకు మన గుండెలు చిరస్థాయిగా మిగిలిపోతుంది. సువర్ణ అక్షరాలతో ఎప్పటికీ మిగిలిపోతుంది. మన జీవితంలో నిజంగా పుట్టినప్పటి నుంచి లాస్ట్ వరకు ఎన్నో గోల్డెన్ డేస్ అంటారు, బంగారు విలువైన రోజులు అంటారు. ఆ విలువైన రోజుల్లో నిజంగా ఈ రోజు కూడా మనం మిగిలిపోతుంది. ఎందుకంటే మన జీవితంలో ఇన్ని సంవత్సరాల తర్వాత 25 సంవత్సరాల తర్వాత నిజంగా గురువులను పూజించుకోవడం, దర్శించుకోవడం నిజంగా మన అదృష్టంగా భావిస్తుంటారు, జీవితంలో గుర్తుంటారు. మనం ఇప్పుడు ఈ రోజుల్లో ఏమనుకుంటున్నారంటే జట్టు లేదంటే ఫార్మ్ హౌస్ లో ఎక్కడో బయటకు వెళ్ళి అందరికీ పనిసుకుని అందరినీ కలిసి చేసుకున్నాం అనుకుంటాం. ఆ కల్చర్ మనకి రాదు, అది అమెరికా కల్చర్, విదేశీ కల్చర్ అది మనకు రాదు. మన స్వదేశీ విద్య ఏంటి? గురువులను గౌరవించుకోవాలంటే మనం అందరం కలిసి మనం గౌరవిస్తేనే రేపు మన పిల్లలు గౌరవిస్తారు, వాళ్ళ పిల్లలు గౌరవిస్తారు. కాబట్టి మనం అందరం ఫస్ట్ గురువుల్ని ఎలా గౌరవించాలి, ఎలా సన్మానించాలి, వాళ్ళ ఆశక్తులు ఎలా పొందాలి, వాళ్ళ దర్శనం ఎలా చేసుకోవాలని మనం చేసుకున్నాడు. మన తరపు మన పిల్లలు చేసుకుంటారు, వాళ్ళ తరపు వాళ్ళకి ఏంటంటే ఫ్యూచర్ ముందు ఏంటంటే భవిష్యత్తులో వాళ్ళకు ఇది ఒక సందేశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు మనం ఇలాగే ఐక్యతతోటి వాళ్ళు ఇంతమంది పిలిస్తే రావాలి. కొంతమంది అనుకుంటారు అదే వాళ్ళే చేసుకుంటూ మనం ఎందుకు రావాలి, వాళ్ళే వేరు మనం ఎందుకు రావాలనుకుంటారు. ఇది తెలిస్తే రావాలి, పిలిపోస్తే రావాలి. ఎందుకంటే గురువులకు పూజించుకునేది మనం వ్యక్తిగతంగా చేసుకునేది కాదు, చెప్తే తెలిస్తే రావాలి. ఎవరైనా సరే తెలిస్తే రావాలి. గురువులకి ఏంటంటే పూజించుకుంటున్నాం, దర్శనం చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు తెలిస్తే అందరూ వచ్చాయి. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మీ గూగుల్ జనరేషన్ జూనియర్స్ ఒకటి ఇచ్చిన మీకు తెలిస్తే పిలిపోస్తే అందుబాటులో వస్తాం. కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. రేపు నేను ఏమనుకుంటున్నానంటే ప్రతి సంవత్సరం ఇలా చేస్తే పండుగ వాతావరణం ఉంటుంది. ప్రతి సంవత్సరం ఒకసారి ఈ ఐక్యవేదిక చేస్తే చాలా బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా సమయం లేదు కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవతా దేవులకు పాదాలు వందనాలు. తండ్రి